హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నేను మీతో పెసరట్టు రెసిపీని షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదేంటంటే వెయిట్ లాస్ ఛాలెంజెస్ అలాంటివి చేసేటప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ రెసిపీ అనేది. ఎవరికైనా రోజు ఓట్స్, ఎగ్స్ అవి తిని బోరు కొడుతుంటే ఖచ్చితంగా ఈ పెసరట్టును అయితే ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ కింద ఒక 2 తీసుకుంటే చాలా టమ్మీ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దానికోసం అయితే ముందు పెసలని తీసుకొని నానబెట్టేసుకోండి. ఒక 10 అవర్స్ వరకు నానబెట్టేసుకోండి. 8-10 అవర్స్ వరకు చక్కగా అవి నానాక ఒక 2-3 నీళ్ళతో కడిగేసేసి మిక్సీ పట్టేసుకోండి. కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఒక అల్లం ముక్కని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. నేనైతే ప్లెయిన్గానే పట్టేసుకున్నాను అనమాట. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉప్పు, కొంచెం జీలకర్రని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఏ దోశకైనా కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తే అంటే టేస్ట్ బాగుంటుంది, మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో ఇదేంటంటే చాలా హై రిచ్ ప్రోటీన్ అండి. మొలకెత్తిన పెసలైనా లేకపోతే పెసర దోశ అయినా ఏదో రకంగా మనకేంటంటే చాలా రిచ్ ప్రోటీన్ అనేది మన డైలీ లైఫ్లో దొరుకుతుందనమాట మనకి ఈ పెసలతోటి. సో ఖచ్చితంగా అయితే మస్ట్ ట్రై రెసిపీ అండి. తర్వాత నేను ఉప్పును జీలకర్ర వేసాను కదా, మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత ప్లెయిన్గా తినాలి అనుకుంటే ప్లెయిన్గా తినేసేయండి. లేదు అనుకుంటే నేను ఇక్కడ కొంచెం హెవీగా ఉండడం కోసం అనేసి కొంచెం క్యారెట్ తురుముని, పచ్చిమిర్చిని, అల్లం తురుముని, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని కట్ చేసేసుకున్నాను అనమాట. చక్కగా దోశ వేసేసుకొని అవన్నీ వాటిపైన స్ప్రింకిల్ చేసేసుకొని లైట్గా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసి దోరగా లో ఫ్లేమ్లోనే పెట్టేసి అటు ఇటు కాల్చేసుకోండి. దేనికైతే పల్లీల చట్నీతో, అంటే రెగ్యులర్గా డైట్స్ అలాంటివి ఏం చేయని వాళ్ళైతే పల్లీల చట్నీతో హ్యాపీగా తినేసేయండి. సో డైట్ అది చేసే వాళ్ళైతే మేము అంటే పల్లీల చట్నీ అలాంటివి అవాయిడ్ చేయాలి అనుకుంటున్నామంటే ఖచ్చితంగా మీకు ఆల్టర్నేట్గా టమాటో చట్నీనో లేకపోతే అల్లం చట్నీనో ఏదో ఒక చట్నీతో అయితే తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను అల్లం చట్నీని చేసేసుకున్నాను అనమాట. సో అది కూడా అంటే రెసిపీ ఏమి నేను ఇక్కడ మీతో షేర్ చేయలేదు. జస్ట్ ఇక్కడ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసేసి కొంచెం బెల్లం ముక్క వేసేసి నేను ఇక్కడ చట్నీ అనేది చేసేసుకున్నాను అనమాట. కావాలంటే మనం ఎండుమిర్చితో అయినా చేయొచ్చు, కారం వేసి చేయొచ్చు, రకరకాలుగా ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ రెండు వైపులా అయితే చక్కగా దోరగా కాలేటట్టు నేను మొత్తాన్ని కాల్ చేసుకున్నాను అనమాట దోశని. సో ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ కనుక నచ్చుతున్నాయి అంటే లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. నేను వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను అనమాట ఆల్రెడీ డే 1 నుంచి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మంచి మంచి రెసిపీస్, వీడియోస్ అన్నీ మీకు నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది వెయిట్ లాస్ చేయడం అలాంటివి అనుకుంటే ఖచ్చితంగా అయితే నా ఛానల్ని చూడండి. సో ఇదనమాట. నేను ఆల్రెడీ ఒక 12 డేస్ దాకా అప్లోడ్ చేసున్నాను వీడియో. సో పెసరట్టు కాంబినేషన్గా నేను ఇక్కడ అల్లం చట్నీని తీసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా ఇష్టంగా తింటారు. కొంచెము అల్లము, పచ్చిమిర్చి తీసేసి కొంచెం ఏంటంటే క్యారెట్ తురుము, ఆనియన్ వేసి ఇవ్వండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. మనకి ఎప్పుడైనా బాగా స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఈ అల్లం చట్నీని అయితే వేసుకోండి. ఎప్పుడు రెగ్యులర్గా పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ అవి తింటుంటారు కదా, ఇలా ఒకసారి అల్లం చట్నీతో ట్రై చేసి చూడండి.